కర్ణాటక రాష్ట్రం ఎయిడ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోందా? పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. తాజాగా నా దగ్గర కొన్ని గణాంకాలు ఉన్నాయి. కర్ణాటకలో 7,000 మందికి పైగా కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా కన్ఫర్మ్ అయిందట. 7,000 మంది కాలేజ్ స్టూడెంట్స్కి. అంటే ఎంత విచ్చలవిడిగా అక్కడ యువత తిరుగుతున్నారో మనకు అర్థమవుతోంది. ఎంత కేర్లెస్గా ఉన్నారో కాలేజ్ స్టూడెంట్స్ మనకు అర్థమవుతోంది. మరి ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కోర్స్ ప్రభుత్వానికి ఒక్కటే మనం బాధ్యత అనలేము. ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. మన కల్చర్ని వదిలేసి, మన సంస్కృతి, మన సంప్రదాయాలను వదిలేసి ఒక భయం భక్తి లేకుండా తిరిగితే ఇలాంటి దరిద్రాలే వచ్చి పడతాయి. సర్వేలు చేస్తే కానీ తెలియదు ఏ రాష్ట్రంలో ఎంత దరిద్రం ఉంది, ఎంతమంది హెచ్ఐవి బాధితులు ఉన్నారనేది. ఐ హ్యావ్ సమ్ స్టాటిస్టిక్స్ చెప్తాను. కర్ణాటకలో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి 7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారించబడింది. రిపోర్ట్స్, యాజ్ పర్ రిపోర్ట్స్. ఇప్పుడు వాళ్ళకి ఏదో ప్రభుత్వం చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా వాళ్ళకి ఏవో హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్, స్వచ్ఛందంగా ఈ పరీక్షా శిబిరాలు ఏదో ప్రయత్నం చేస్తుంది. కానీ ఇదంతా కూడా ముందు చేసి ఉండాలి. మునిగిపోయిన తర్వాత కాదు, ముందు చేసి ఉండాలి. ఇప్పుడు చేస్తున్నారు. సరే, ఈ లెక్కలు ఎవరు చెప్తున్నట్టంటే కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ అఫీషియల్గా చెబుతున్న లెక్కలు. కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ గణాంకాల ప్రకారం ఇంతమంది ఉన్నారు. 2023-24 సంవత్సరంలో ఎంతమంది ఎయిడ్స్ బాధితుల సంఖ్య ఎంత అంటే 44,500 మంది ఉండేవారు. 2025-26 సంవత్సరానికి వచ్చేసరికి ఎంతమంది అయ్యారంటే 66,600 మంది హెచ్ఐవి బాధితులు పెరిగారు. అంటే చూడండి, నెంబర్ ఎంత బిగ్ జంప్ అది. పెరిగిపోతుంది. 2 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయారు హెచ్ఐవి బాధితుల సంఖ్య. వీళ్ళలో కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అది ఇంకా ఆందోళన కలిగిస్తుంది. కర్ణాటక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అంటే NACO రిపోర్ట్స్ ప్రకారం, నివేదికల ప్రకారం చూస్తే సుమారుగా కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద 2,60,000 మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. 2,60,000 మంది కర్ణాటక స్టేట్ మొత్తంలో. వాళ్ళలో సుమారు 2,05,000 మంది మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగతా 54,000 మందికి అసలు ఎయిడ్స్ ఉందన్న సంగతే తెలియదంట. చూడండి ఎలాంటి సిచ్యువేషన్లో మనము కర్ణాటక రాష్ట్రం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సరే, ప్రభుత్వం ఏవో తూతూ మంత్రంగా ఏవో చర్యలు చేస్తోంది, కానీ బట్ అది సరిపోవడం లేదు. ఈ నెంబర్ ఇలాగే పెరుగుతూ పోతే ఏమవుతుంది? కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా హెచ్ఐవి బాధితులకి ఒక హబ్లాగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. పర్టికులర్గా ఈ స్టూడెంట్స్ విషయంలో ఈ 18 నుంచి 25 సంవత్సరాల మధ్య గల వాళ్ళే సుమారుగా 7,000 మంది ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతోంది. అక్కడ విచ్చలవిడి శృంగారము, వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి ఏం చేస్తున్నామో తెలియక, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక, తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. మితిమీరినటువంటి ఫ్రీడమ్ ఇచ్చేసినా కూడా ఇలాగే తయారవుతారు చాలామంది. అఫ్కోర్స్ ఎయిడ్స్ స్ప్రెడ్ కావడానికి వేరే ఇతర కారణాలు కూడా ఉన్నప్పటికీ కూడా సూదులు, సిరంజీలు, సేఫ్టీ లేనటువంటివి, బ్లడ్ ఎక్కించడం ద్వారా కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. పూర్తిగా శృంగారం వలనే, విచ్చలవిడి శృంగారం ద్వారానే వస్తుందని చెప్పాలని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ జరిగేది ఏంటంటే ఈ విచ్చలవిడి శృంగారం వలననే ఎయిడ్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు కదా, అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిస్థితికి ప్రభుత్వం కూడా, మరి ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? చోద్యం చూస్తుందా? బాధ్యత లేదా ప్రభుత్వానికి? యాక్షన్ తీసుకోవాలి కదా, ఏదైనా చేయాలి కదా. స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. తల్లిదండ్రుల పెంపకంలో కూడా ఎక్కడో లోపం ఉంటేనే కానీ ఇలా తయారవ్వరు. విపరీతమైనటువంటి ఫ్రీడమ్, మితిమీరినటువంటి స్వేచ్ఛ ఎక్కువైపోయినా కూడా ఇదే ప్రమాదం. సో ఇలాగే తయారవుతారు. దీనికి తోడు ఈ పబ్బులు, కల్చర్సు, ఈ రకరకాల పాశ్చాత్య పబ్బులు. నేను అనగానే పబ్బులకు వెళ్ళిన ప్రతివాడు తప్పు చేస్తాడన్న ఉద్దేశం కాదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఈ పాశ్చాత్య సంస్కృతి, వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి మన జీవితాలను కోల్పోతున్నాం. మన భారతీయత అనేటువంటి, మనం భారతీయులు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇలాంటి దరిద్రాలన్నింటినీ కూడా మన నెత్తి మీద పెట్టుకొని మన జీవితాలని, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు లైఫ్ స్పాయిల్ అయినట్టుగా, కెరీర్ స్పాయిల్ అయినట్టుగా. తప్పకుండా దీనికి సంబంధించి ఇది మిగతా రాష్ట్రాలకి ఒక వేకప్ కాల్ కావాలి. కర్ణాటక ఇలా అయిపోయింది కాబట్టి మిగిలిన రాష్ట్రాల్లో కూడా పరీక్షలు చేస్తారా, ఏం చేస్తారో తెలియదు, కానీ అసలు ఎంతమంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. కర్ణాటకలో ఇంతమంది ఎయిడ్స్ బాధితులు ఉండడానికి పర్టికులర్గా యువత ఏ విధంగా చెడిపోతున్నారు, ఏ విధంగా తప్పుతోవలో పయనిస్తున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.